हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇంతకు ముందు ఇంద్రాక్షి యొక్క మంత్రం విధులు జపముల గురించి చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, ఇంద్రాక్షి యొక్క విధానాలు తెలుసుకోండి, తర్వాత జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము సర్వజ్వర నివారణకు ఇంద్రాక్షి మంత్రం గాని మనం ప్రతిసారి చెప్తున్నాం. సమాజంలో జీవిస్తున్న మనం సామాజిక జీవి కాబట్టి సామాజిక నియంత్రణలకు కట్టుబడే జపములు ధ్యానములు చేయవలసి ఉంటుంది, ఆరాధనలు కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా జ్వరం వచ్చేటప్పుడు ప్రకృతిబద్ధంగా సొసైటీ పరంగా ముందు డాక్టర్ కి చూపించాలి. ఆ జ్వరం యొక్క తీవ్రత ఏదో తెలుసుకోవాలి, దానికి తగిన మందులు ఇచ్చి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా 1-2 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకంటుంది, ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు ఇటువంటి ప్రయోగములు చేయాలి. లేదా జ్వరం వచ్చినంటున్నా మనం ఒక 3 సార్లు ఈ మంత్రంతో ప్రయోగం చేసి చూద్దాం. ఒకవేళ తగ్గకపోతే ఇంకా మంత్రం పెంచి చేసే కంటే తక్షణమే డాక్టర్ ని సంప్రదించుట చాలా మంచిది. ప్రతి దానికి దేవతలపై పడి ఏడ్వడం, మనం నిర్వీర్యులుగాను చేతకాని వాళ్ళుగాను నిలవడం సత్య సిద్ధాంతము కాదు. మన సమస్యలకు మనం ముందు నిలదొక్కుని ప్రకృతిబద్ధంగా వచ్చే సమస్యలకు ప్రకృతిబద్ధంగాను, న్యాయపరంగా వచ్చే సమస్యలకు న్యాయపరంగాను, ప్రభుత్వ పరంగా వచ్చే సమస్యలకు ప్రభుత్వ పరంగాను, ఫిజికల్ గా వచ్చే సమస్యలకు ఫిజికల్ గానే ఎదుర్కోవాలి. దేవత యొక్క అనుగ్రహము, దేవత యొక్క సహాయం కొరకు మంత్రాలు, విధులు, ఆరాధనలు, పూజలు చేయాలి. ఎందుకంటే మనం సమర్థులం, శక్తివంతులం, శక్తి ఆరాధకులం. మనం శక్తి పెంపొందించుకోవడం కోసమే శక్తిని ఆరాధన చేస్తున్నాం. మనం నిర్వీర్యులం కాము, చేతకాని వాళ్ళం కాము. మన సమస్యకు మనమే పరిష్కారం చేసుకునేందుకే విద్యలు నేర్చుకుంటున్నాం. ఇదే హైందవ సనాతన ధర్మ విధి. ఈ మంత్రం తప్పనిసరి పనిచేస్తుంది. ఈ మంత్రం రోజుకి 54 సార్లు జపం చేసుకున్న వారు 11 రోజులు జపం చేసుకుని తర్వాత ఎవరికి ఎటువంటి జ్వరం వచ్చినా ఈ మంత్రము 3 సార్లు అభిమంత్రించి పసుపు నీళ్లు గాని, విభూతి గాని, తెల్ల ఆవాలు గాని వారి ఒంటిపై చల్లితే జ్వరములు నివారణ చేయబడతాయి. దీనిలో సందేహం అయితే లేదు. గాని ప్రతిదానికి మంత్రం చెప్పేసి దాని వల్ల తగ్గలేదు అని చెప్పడం అనేది ఒక అతిక్రమణ అవుతుంది, శాస్త్ర విధానానికి అతిక్రమణ అవుతుంది. ఒక విధానాన్ని మనం అనుసరిద్దాం. మంత్రాల వల్లనే సర్వము తగ్గిపోతే యజుర్వేదం ఎందుకు పుట్టింది? ఆయుర్వేద ఔషధం ఎందుకు పుట్టింది? ఏ ఋషులైతే మనకు మంత్రాలు అందించారో అదే ఋషులు మనకు యజుర్వేదము ఆయుర్వేదం కూడా అందించి ఉన్నారు. దానిని మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నపూర్వకంగానే చేద్దాం, విశేషమైన ఫలితములు పొందాం. ఇప్పుడు సర్వజ్వర నివారణకు ఇంద్రాక్షి మంత్రం. సర్వజ్వర నివారణ ఇంద్రాక్షి మంత్రం. ఓం నమో భగవతి ప్రాణేశ్వరి పద్మాసనే సింహవాహనే మహిషాసురమర్దిని ఉష్ణజ్వర పీతజ్వర వాతజ్వర శ్లేష్మజ్వర కపజ్వర ఆలాపజ్వర సన్నిపాతజ్వర కృత్రిమజ్వర కృత్యాదిజ్వర ఏకాహికజ్వర ద్వాహికజ్వర త్రయాహికజ్వర చతురాహికజ్వర పంచాహిక జ్వర పక్షజ్వర మాసజ్వర సన్మాసజ్వర సంవత్సర జ్వర సర్వాంగ జ్వరాన్ నాశయ నాశయ హర హర జహి జహి దహ దహ పచ పచ తాడయ తాడయ ఆకర్షయ ఆకర్షయ విద్వీసః స్తంభయ స్తంభయ మోహయ మోహయ ఉచ్చాటయ ఉచ్చాటయ హుం ఫట్ స్వాహా. సర్వజ్వర నివారణ ఇంద్రాక్షి మంత్రం. ఓం నమో భగవతి ప్రాణేశ్వరి పద్మాసనే సింహవాహనే మహిషాసురమర్దిని ఉష్ణజ్వర పీతజ్వర వాతజ్వర శ్లేష్మజ్వర కపజ్వర ఆలాపజ్వర సన్నిపాతజ్వర కృత్రిమజ్వర కృత్యాదిజ్వర ఏకాహికజ్వర ద్వాహికజ్వర త్రయాహికజ్వర చతురాహికజ్వర పంచాహిక జ్వర పక్షజ్వర మాసజ్వర సన్మాసజ్వర సంవత్సర జ్వర సర్వాంగ జ్వరాన్ నాశయ నాశయ హర హర జహి జహి దహ దహ పచ పచ తాడయ తాడయ ఆకర్షయ ఆకర్షయ విద్వీసః స్తంభయ స్తంభయ మోహయ మోహయ ఉచ్చాటయ ఉచ్చాటయ హుం ఫట్ స్వాహా. సర్వజ్వర నివారణ ఇంద్రాక్షి మంత్రం. ఓం నమో భగవతి ప్రాణేశ్వరి పద్మాసనే సింహవాహనే మహిషాసురమర్దిని ఉష్ణజ్వర పీతజ్వర వాతజ్వర శ్లేష్మజ్వర కపజ్వర ఆలాపజ్వర సన్నిపాతజ్వర కృత్రిమజ్వర కృత్యాదిజ్వర ఏకాహికజ్వర ద్వాహికజ్వర త్రయాహికజ్వర చతురాహికజ్వర పంచాహిక
జ్వర పక్షజ్వర మాసజ్వర సన్మాసజ్వర సంవత్సర జ్వర సర్వాంగ జ్వరాన్ నాశయ నాశయ హర హర జహి జహి దహ దహ పచ పచ తాడయ తాడయ ఆకర్షయ ఆకర్షయ విద్వీసః స్తంభయ స్తంభయ మోహయ మోహయ ఉచ్చాటయ ఉచ్చాటయ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకోండి. మన ఆవశ్యకతను అనుసరించి జపములను చేసి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని మన సమస్యలు, మన యొక్క ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందిలో ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ, ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు లక్ష్మీదేవి యొక్క స్వరూపినిగా దేవతను భావించి ఎర్రని వస్త్రములు, ఎర్రని పూలతో పీఠం యందు పూజించి ఈ మంత్రము ఉపయోగించడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు. మద్యము, మాంసము, పరస్త్రీ, ధూమ్రపానము వీటికి ఎంత దూరం ఉంటే అంత సుస్పష్టమైన ఫలితములు పొందగలం. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.